హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలి, ఎవరి సహాయం లేకోకుండా మనమే ఓన్గా బయట వాళ్ళకి ఇవ్వకుండా శారీ అనేది మనమే ఓన్గా ఎలా వేసుకోవాలైతే ఈ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని వేసి ఉంచాను. ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ సూదిలోకి దారం అనేది తీసుకోవాలండి. ఒక 4-5 పారలు తీసుకొని ఫస్ట్ చిన్న పూస ఎక్కించుకోవాలి. తర్వాత డిజైనర్ పూస ఎక్కించుకోవాలి. కిందికి తీసుకున్న తర్వాత మళ్ళీ పూసలోకి సూదిని అనేది మరి పూసల్లో నుంచి దారం తీసుకుంటే మనకి నాట్ అని అంటే కొంచెం స్టిఫ్గా వస్తుంది. అక్కడ మనం ముడి వేసేస్తామండి. ఇప్పుడు కొంచెం అంటే మనకి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని దానికి ముడి అయితే వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్నాం. ఇంకా మరి మనము థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే సింగిల్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. శారీలో వచ్చిన కలర్ తర్వాత కొంగు కలర్ ఉన్నాయి కదా, ఈ కొంగు కలర్ అనేది నాకు చిక్కలేదండి. సో నేనైతే ఓన్లీ 1 కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది అనేది శారీలో వచ్చిన కలరు. మీకు ఒకవేళ డబల్ కలర్ అవైలబుల్గా ఉంటే మీరు డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందని నేను ఇది ఒక కలర్ మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా నాటు వేసుకుంటే అది దారం అనేది అసలుకి ఇంక ఎప్పటికే కానీ లూజ్ అవ్వకుండా తర్వాత విడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేటివి వేసుకున్న తర్వాత మనకి జరి ఉంటుంది కదండి. ఇంట్లోనే నార్మల్గా అయితే ఇంట్లో జరి ఉంటుంది. అది లేకపోయినా మనకి మార్కెట్లో అనేటివి జరి బిళ్ళలు అనేటివి దొరుకుతాయండి. సపరేట్గా వర్క్ కోసమే అనేటివి అయితే మనకి మార్కెట్లో అయితే ఉంటాయి. అవి మనం తెచ్చుకొని అది ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. దీన్ని మనం ఒక 2-3 రౌండ్స్ వేసేసి బాగా టైట్గా పట్టుకొని 2-3 రౌండ్స్ వేసేస్తే నాట్ అనేది ఈజీగా పడిపోతుందండి. నాట్ వేసేస్తే ఇంకా అసలు అది ఎప్పటికే కానీ మనకి లూజ్ అవ్వదు, తర్వాత ఇంకా ఊడిపోదు. మీరు ఈ పూసలే కాకుండా ఇంకా వేరే పూసలు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందంటే పూసలు అనేటివి మార్కెట్లో ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కదా, ఆ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈ శారీకి ఈ పూసలే బాగుంటాయి అనిపించింది. ఇంకా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి కూడా ఇది వర్తబుల్ అనిపించింది. అందుకోసం అయితే నేను ఇవే చూస్ చేసుకున్నాను. నేను ఇది వేరే వాళ్ళదండి, బయట వాళ్ళదైతే వేస్తున్నాను, ఇంట్లో మాదైతే కాదు. ఇక్కడ ఇంకా దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. మా బాబుని అయితే చూడండి. మా బాబు నన్ను చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మమ్మీ అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడ నేను ఆల్రెడీ దారంలోకి సూదిలోకి దారం అయితే ఎక్కించుకున్న తర్వాత సూది ఫస్ట్ చిన్నది పూస ఎక్కించుకోవాలి. తర్వాత మనకి డిజైనర్ పూస ఎక్కించుకోవాలి. దానిలో నుంచి కిందకి తీసుకొని మరి పూసలేక అనేది దారం ఎక్కించుకోవాలి. అంతే అండి. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మనకి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మనమే వేసుకుంటే మనకి మన చీరలకి మనమే వేసుకుంటే అమౌంట్ కూడా మనం బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా థ్రెడ్ తీసుకొని టైట్గా ఒక 3 నాట్స్ అనేటివి వేసేస్తే టైట్గా ఉంటుంది. ఇంకా దీని మీద జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ జరీ థ్రెడ్ని మనము ఒక 2-3 టైమ్స్ రౌండ్ తిప్పేసి ముడి వేసేస్తే అయిపోతుందండి. సేమ్ మొత్తం అంతా శారీకి ఇదే విధంగానే వేసుకోవాలి. ఒక 2-3 చూసినా చాలు, మనమే ఓన్గా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారు కానీ వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వెళ్ళి చూడండి. థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, తర్వాత ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఎంత బాగుందో అవుట్పుట్ అయితే చాలా బాగుంది కదా.